Guys, I'm so thankful. Like literally from my first video, నీళ్ళతో కంపేర్ చేయడంతో మొదలుపెట్టి నీళ్ళలో 24 hours గడిపేదాకా మీరు నాకు చాలా లవ్ అయితే చూపించారు. నిజం చెప్పాలంటే దీనివల్ల నేను చాలా మోటివేట్ అవుతాను, కొత్త విషయాలు ట్రై చేయాలనిపిస్తుంది. అండ్ మన నెక్స్ట్ టార్గెట్ డైమండ్ ప్లే బటన్ కి చేరుకోవడమే. ఈ యూట్యూబ్ వాళ్ళు ఎప్పుడు క్రియేటర్స్ కి 1 million తర్వాత 10 million కి, 10 million తర్వాత 100 million కే అప్రిషియేట్ చేస్తారు. క్రియేటర్ పెద్దవాళ్ళైనా సరే చిన్న వాళ్ళైనా సరే ప్రతి ఒక్కరికి యూట్యూబ్ అప్రిసియేషన్ అనేది చాలా స్పెషల్ గా ఉంటుంది. విత్ ప్లే బటన్స్ చాలా అమేజింగ్ గా ఉంటుంది. క్యారీ మిరాటి లాంటి క్రియేటర్స్ కి 36 million సబ్స్క్రైబర్స్ అయిపోయారు. అండ్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్రియేటర్స్ ఇన్ ఏషియా. సో తనకి మోటివేషన్ ఎలా వస్తుంది? 100 million వరకు వెయిట్ చేయాలా? సో అప్పుడే నాకు ఈ రోజు వీడియో చేయడానికి ఐడియా వచ్చింది. ఐ డిసైడెడ్ టు డూ సంథింగ్ స్పెషల్ ఫర్ క్యారీ మినాటి. సో నేను డిసైడ్ అయిపోయాను, నేను చేయబోతున్నాను ఇండియాలోనే చాలా పెద్ద ప్లే బటన్ ఫర్ క్యారీ మినాటి. సో గైస్, ముందుగా మనం కీర్తి నగర్కి వెళ్తున్నాం. 2-3 షాప్స్ ని కాల్ చేసి అడిగితే వాళ్ళు రమ్మని చెప్పారు. అక్కడికి వెళ్ళి చూద్దాం ఎవరైనా ఈ ప్రాజెక్ట్ ని తీసుకొని మనం అనుకున్నట్టు చేసిస్తారో లేదో. డైమండ్ ప్లే బటన్ లాంటి మంచి ప్లే బటన్ ఏదైనా చేయాలి అంటే ఇదిగో చూసారా, ఇలా కార్వింగ్ చేయాలి. మీరు అటు వెళ్ళి సో నా ఐడియా ఏమిటంటే నేను క్యారీస్ లైఫ్ లోగో తీసుకుని దాన్ని వుడ్ మీద కార్వుడ్ చేయబోతున్నాను. 6 feet ఉండాలి. అండ్ నేను దాన్ని డిజిటల్ ప్రింట్ చేయిస్తే ఆ తర్వాత నేను అనుకున్నట్టు వచ్చేస్తుంది. సో మనం అనుకున్నట్టు ఇక్కడ చేయలేరట. వీళ్ళు మనకి వేరే షాప్ వాళ్ళ నెంబర్ ఇచ్చారు. అక్కడికి వెళ్ళి మనం వాళ్ళు చేయగలరో లేదో చూడాలి. క్యారీ కోసం మనం కొంచెం డిఫరెంట్ గా ట్రై చేయబోతున్నాం. సో కమాన్. ఏంటి గైస్ ఇది? అసలు మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చామో కూడా అర్థం కావట్లేదు. సిఎన్సి షాప్ ఎక్కడుంది? ఫ్రేమ్ కట్ చేయాలి. బ్రో నేను చాలా కష్టపడుతున్నాను, కానీ క్యారీ బ్రో నువ్వు గనక ఈ వీడియోకి కమెంట్ చేయకపోతే నాకు చాలా బాధ వేస్తుంది. లోపలికి వెళ్ళాలా? అంకుల్ మీరు చిన్న పని చేసి పెట్టాలి. ఇది 6 foot కి ఫ్రేమ్ చేసి దీన్ని కంప్యూటరైజ్డ్ కటింగ్ చేయాలి. అవును, ఈ అవుట్లైనే. సరే దీనికి ఎంత అవుతుంది? ఓకే సూపర్ అంకుల్, దీన్ని త్వరగా రెడీ చేయండి. ఇతను ఎవరో మీకు తెలుసా? సబ్స్క్రైబ్. క్యారీ మినాటి ఏషియాస్ #1 యూట్యూబర్. ఇక నేను ఏషియాస్ #2 అవ్వాలనుకుంటున్నాను. అందులో తప్పే ఉంది చెప్పండి. ఇది టోటల్ 6 foot ఉండాలి. అందులో చిన్న ఉంది కదా, కొంచెం కనిపించేలా పెడతారు. సో అన్న మనకేం చెప్పారంటే ఇక్కడ ప్రింటింగ్ చేసే వాళ్ళు ఇక్కడ సైడ్ షాప్ లోనే చేస్తారట. వాళ్ళేమో కొట్టు మూసేశారు. వేరే ఏమైనా షాప్స్ ఉన్నాయా? సో మనం ఈ రోజు ఇంతటితో ఆపేయాలి, మళ్ళీ రేపు వద్దాం. ఆల్రైట్, నిన్న అది ఫ్రేమ్ కట్ చేయడానికి అతను టైం కావాలన్నారు. సో మేము రేపు వచ్చి తీసుకుంటామని చెప్పాను. ఇప్పుడు నేను చూడడానికి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. ఎలా వచ్చిందో చూడాలి. లోపలికి వెళ్ళి ఏదైనా పని ఉంటే ఫ్రేమ్స్ కట్ చేసుకోండి. ఓహ్ గాయ్స్, వావ్ ఇది చాలా బాగుంది. ఇదిగో కింద చూసారా, ఎంకరేజ్ చేశారు. క్యారీ ఓపీ చాలా బాగుందన్న. గుడ్ జాబ్, గుడ్ జాబ్. ఓ చాలా పెద్దగా ఉంది, మోయలేకపోతున్నాను. లోగో కార్వింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం దీన్ని డిజిటల్ ప్రింట్ చేయాలి. అందుకు మనం సురేష్ అన్న దగ్గరికి వచ్చాం. అతనైతే అసలు టైమే లేదని చెప్పేశారు. 2 రోజులకి టైం లేదా? నేను మీకు ఏమైనా హెల్ప్ చేస్తే ఎంత త్వరగా చేసిస్తారు? సరే ముందు అది ఫినిష్ చేయండి, తర్వాత నాది చేయండి. ఎలాగైనా రేపు నాకు ఇచ్చేయండి. నాది మీరు త్వరగా చేసిస్తే 200-300 ఎక్స్ట్రా ఇస్తా. రేపు ఎప్పుడు ఇస్తారు? 2ంటిగా ఇస్తాను. సరే మీ నెంబర్ ఇవ్వండి. చాలా కష్టపడి సురేష్ అన్నని కన్విన్స్ చేసాం. క్యారీ బ్రోని వీళ్ళనంత త్వరగా సర్ప్రైజ్ చేయాలన్నాం. సరే అయితే రేపు 2ంటికి వచ్చేయండి అన్నారు. సో మనం మళ్ళీ ఇక్కడికి రావాల్సి ఉంటుంది. నాకైతే ఇప్పటికే బాగా తల తిరుగుతోంది. లెట్స్ గో. నాకు తెలిసింది ఖచ్చితంగా బాగా వస్తుంది. ఒకసారి మీరే దాన్ని చూడండి. ఓకే అన్నా, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఫైనలీ సూపర్ గాయ్స్. దీన్ని తయారు చేయించడానికి నేను ఎంత కష్టపడ్డానంటే అది వీడియోలో చెప్పినా మీకు అర్థం కాదు. కానీ దీన్ని తయారు చేయడానికి నేను నిజంగా చాలా కష్టపడ్డాను. అన్న ఎలా నవ్వుతున్నారు చూడండి. ఓ ఓ ఓ క్యారీ మినాటి ఓకే ఓపీ. యా అందరికన్నా ముందు మనం ఈ ఇంటి పెద్దయినా మా నాన్నగారి దగ్గర ఒపీనియన్ అడుగుదాం. చెప్పండి నాన్న, ఇది చూడడానికి ఎలా ఉంది? ఇది చూడడానికి బాగానే ఉంది. ఇతనే నా క్యారీ మినాటి? ఎస్ డాడీ. డోర్ ఓపెన్ చేయరా, త్వరగా ఓపెన్ చేయి. అరే చేయను అంటున్నాడు. లెట్స్ గో. తనని చూసారా? కెమెరా చూడగానే ఎలా నవ్వుతున్నాడో చూడు. నేను ఒక పెద్ద మిషన్ మీద బయలుదేరాను. నేను క్యారీ బ్రోకి వరల్డ్స్ బిగ్గెస్ట్ ప్లే బటన్ ఇచ్చి సర్ప్రైజ్ చేయబోతున్నాను. మరి నాకు? నీకు 20 million వస్తే, ఈ వీడియోకి 5 లక్షల లైక్స్ వస్తే అప్పుడు చూద్దాం. ఇదేంటో నేను కనిపెట్టేసాను. ఏంటిది? ఇది గ్యారీస్ లైవ్ లోగోనే కదా? ఎగ్జాక్ట్లీ. ఓ సూపర్. వావ్, ఎలా ఉంది? బాగుంది. కానీ ఇది ఎందుకు తనకి గిఫ్ట్ గా ఇవ్వాలనుకుంటున్నా? బికాస్ హీ క్రాస్డ్ 37 million సబ్స్క్రైబర్స్. ఇంకా తన ఏషియాలో #1 యూట్యూబర్. అది కదుగో చూడు, ఒకసారి అటు చూపించు.
ఇదేమో అతను 1 మిలియన్ 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు ఇచ్చాడు. దీనికన్నా అదే కష్టం ఎక్కువ. 37 మిలియన్ సబ్స్క్రైబర్స్ కి ఇచ్చే గిఫ్ట్ ఇదే. 6 feet ఉంది బ్రో. 6 feet అయితే ఏంటి ఇప్పుడు ఏం చేద్దామంటావా? అంటే ఇది చాలా ఈజీ ఐడియా. ఎంత ఖర్చు పెట్టావేంటి? ఏంటి బ్రో నువ్వు ఏం ప్రశ్న ఇది? 5,000 ఖర్చు అయింది. చేయి కూడా కట్ చేసుకున్నా. అంటే ఇది నువ్వే స్వయంగా తయారు చేసావా? అంటే నేను తయారు చేయలేదు, కానీ నేనే తీసుకెళ్లి రెడీ చేయించాను. అంటే బ్రో ఇది చూడగానే అతను వర్త్ ఇట్ అనాలి, పర్లేదు మంచి గిఫ్ట్ అని చెప్పాలి. వావ్ ఫ్యాక్టర్. నాన్నైతే నాకు మంచి రియాక్షన్ ఇచ్చారు. 10 కి మీరు దీనికి ఎన్ని మార్క్స్ ఇస్తారు? 10. నేను ఇంకా సెట్ అయిపోయింది అనుకున్నాను. బ్రో చాలా బాగా చేసావు బ్రో. కనీసం క్యారీ అనే క్యాపిటల్ లో రాయించి ఉండొచ్చు. సరే వెళ్ళి ఇంకేదైనా ఆలోచిస్తాను. క్యారీ అనే పేరు కూడా స్మాల్ లో రాయించావేంటి? నా మనసు విరిగిపోయింది. డబ్బులు చాలకపోతే నన్ను అడుగు, నేను ఇస్తాను. హాయ్ బ్రదర్. ఏంటి ధీరు సార్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను ఫస్ట్ క్లాస్ ఉన్నాను. నేను ఒకటి చూపిస్తాను, నువ్వు నీ జెన్యూన్ ఒపీనియన్ ఇవ్వాలి. 3, 2, 1 గో. బ్రో ఏంటి బ్రో, అందులో లైట్ ఏమైనా వెలుగుతుందా ఏంటి? లేదు, లైట్ ఏమీ వెలగదు. జస్ట్ ఇంతేనా? అవును ఇంతే. అంటే స్టార్టింగ్ లోనే లైట్ ఉంటే బాగుంటుందని చెప్పాడు. సరే అయితే ఇందులో లైట్ పెడితే ఇది పర్ఫెక్ట్ గా ఉంటుందా? పర్ఫెక్ట్ అని చెప్పండి కానీ కొంచెం బెటర్ గా ఉంటుంది. అంటే ఏంటి ఇప్పుడు అందులో లైట్ లాంటిది ఏమైనా సెట్ చేయమంటావా? అంటే చూస్తే ఎంత ఖర్చు అయి ఉంటుందంటావా? అంటే దీని వాల్యూ ఎంత అనిపిస్తుంది చెప్పు? దీన్ని చూడగానే దీని వాల్యూ 150 ఉంటుంది అనిపిస్తుంది. అరే అసలు నువ్వు ముందు ఫోన్ కట్ చేసే, నాకు నీతో మాట్లాడాలని లేదు. ఇప్పుడు లైట్ ఎక్కడి నుంచి తెస్తాను? నేను ఇంకో 2 క్రియేటర్స్ ని అడుగుదాం అనుకున్నాను. తగేష్ ఇంకా మ్యాక్స్ ని అడిగి చూద్దాం. దీని ఫోటో పంపించి వాళ్ళ ఒపీనియన్ ఏంటో కనుక్కుందాం. గ్రాండ్ అయితే ఓకే, కానీ నాకెందుకో ఎఫెక్ట్ చాలా లో ఎఫెక్ట్ అనిపిస్తుంది. కానీ కటౌట్ అయితే చాలా సులభంగా చేయించుకొచ్చావు. ఐఎమ్ సారీ శుక్రబాయ్. ఇలా చూడు బ్రో, నువ్వు క్యారీకి గిఫ్ట్ ఇస్తున్నావు, అది చాలా మంచి విషయమే. కానీ నువ్వు గిఫ్ట్ ఇచ్చేది క్యారీకి బ్రో. ఏదైనా గ్రాండ్ గా ఉండాలి, చాలా బాగుండాలి. ఇదంతా గ్రాండ్ గా లేదు, ఏదైనా కొత్తగా ట్రై చేయి. ఇప్పుడు నేను చేయబోయేది చూసి ఈ ప్రపంచం అంతా ఆశ్చర్యపోతుంది. ఓకే అయితే మనం డిసైడ్ అయ్యాం, మనం క్యారీ మన్నాటి కోసం ఒక పెద్ద ప్లే బటన్ అయితే చేయబోతున్నాం. కానీ అసలు దాన్ని ఎలా చేయాలో ఇంకా మనకి ఐడియా లేదే. రండి మనం యూట్యూబ్ లో సెర్చ్ చేద్దాం, హౌ కెన్ వి మేక్ ద బిగ్గెస్ట్ ప్లే బటన్. సో మన క్యారీ బ్రోక్ అయితే డైమండ్ బటన్ దొరికింది. నెక్స్ట్ అతనికి దొరికేదేంటి? రూబీ. నేనేమనుకుంటున్నా అంటే తనకి ఎమరల్డ్ లాంటి ఒక లెవెలప్ చేసి ఇవ్వాలనుకుంటున్నాను. అప్పుడే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఇది చూడడానికి బాగుంది కదా. సో ఇక్కడ డెక్స్చర్ ల్యాబ్ లో నేను ఇంకా డీడీ ఉన్నాం. యో ఈ మూడిట్లోనూ ఆ డబ్బాలో ఉన్నది. సరే ట్రై చేస్తాను. ఎందుకో కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది. నీకు అలాగే అనిపిస్తుందా? ఏమో నాకైతే అసలు గుడ్ ఫీలింగ్ రావట్లేదు. నాకు వాయిస్ లో ఇరిటేషన్. చాలా వింతగా. సరిగా ఆ మూమెంట్ లోనే నాకు అర్థమైంది ఈ జర్నీ చాలా డిఫికల్ట్ గా ఉంటుందని. ఈ ప్రాజెక్ట్ నేను అనుకున్నంత ఈజీగా అయితే మాత్రం ఉండదు. ఖచ్చితంగా నేను దీనికోసం చాలా కష్టపడాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏదైనా గ్రాండ్ గా చేయాలనుకుంటున్నాను. అంటే ఇప్పటి వరకు నాకు ఉన్న విషయం అయితే అది అలాగే వస్తుందో లేదో క్లియర్ గా తెలియదు. నేను ఒకరితో మాట్లాడాను. అతను ఏమన్నారంటే స్ట్రీట్ నెంబర్ 2 కెళ్ళు, అక్కడ నువ్వు అడిగేవన్నీ చేసిస్తారు, వెళ్ళు అన్నారు. ఆయన అసలు ఇక్కడే ఉంటుంది. సో నేను నా లక్ష్యాన్ని వెతుక్కుంటూ బయలుదేరాను. ప్రతి షాప్ లోనూ వెతికాను. అంటే మనం చెప్పే ఈ పని చేయగలిగే వీరుడు ఎక్కడున్నాడో తెలియట్లేదు. అన్నా ఈ బోర్డు రెడీ చేయాలి. అంటే ఇక్కడ ఇలాంటి ఒక పిరమిడ్ ఉండాలి. హైట్ ఏమో 7 feet ఉండాలి, అంటే 7 అడుగులు. కిందేమో ఇలా పిరమిడ్ ఉండాలి, దాని మీద ఈ ఫేస్ వస్తుంది. అంటే ఇదంతా చూడడానికి ఒక ట్రాఫీలా ఉండాలి. 2 బటన్స్ ఉంటాయి. ఒక బటన్ నొక్కితే ఆడియో ఫైల్ అయితే రావాలి. ఆడియో ఫైల్ నేను మీకు పంపిస్తాను. అంటే అందులో నుంచి ఒక వాయిస్ వస్తుంది. అంటే ఇంకో బటన్ ప్రెస్ చేస్తే ఒక టాయ్ బయటికి రావాలి. ఆ టాయ్ కూడా మేమేం చేస్తాం, అది బయటికి రావాలి. ప్రెస్ చేయగానే అలా బయటకు వచ్చేయాలి. ఈ లైట్ చైన్స్ మీద కంగ్రాచులేషన్స్ అని రాయాలి. చేయగలరా? మీ వల్ల కాదా? లేదు, దానికి కావాల్సిన మెకానిజం అయితే మన దగ్గర లేదు. చూడండి సార్, ఇదైతే నేను చేయగలను. ఆ బోర్డుని కూడా తయారు చేసేయగలను. కట్అవుట్ కూడా రెడీ చూడడానికి అందంగా ఉంటుందా? 46,200 అవుతుంది విత్ GST. గాయస్ వీళ్ళ డిమాండ్స్ అయితే పెరుగుతూనే ఉన్నాయి. ఒకళ్ళేమో 46,200 అంటున్నారు, వేరే వాళ్ళేమో 56,500 అంటున్నారు. అట్ దిస్ మూమెంట్ అసలు ఏం చేయాలో నాకైతే అర్థం కావట్లేదు. గాయస్ నేను 5 కొట్లకైతే వెళ్ళాను. అవన్నీ చిన్న కొట్లే. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా విషయం ఇది, ఇలా చేయాలని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పినా అర్థం చేసుకోలేకపోతున్నారు. అర్థం చేసుకున్న వాళ్ళు మనకి చెప్పే బడ్జెట్లు ఏమో చాలా ఎక్కువగా ఉంది. అంటే నేను కనుక రేట్ మీకు చెప్తే పర్లేదులే బ్రో వదిలే అంటారు. ఇదిగోండి నేను ఇతన్నే వెతుకుతున్నాను. ఇతను మిస్సింగ్. ఇతను ఎవరో తెలుసా? ఎవరైనా మనకి ఇది తక్కువ బడ్జెట్ లో చేయగలరేమో చూస్తున్నాను. మరి ఇంత ఖర్చు భరించలేను. ఇతను ఎవరో తెలుసా? పోను మీకే తెలుస్తుందిలే. ఇదిగో నీకు కొట్టుకొచ్చాం. చాలా మందితో మాట్లాడిన తర్వాత ఫైనల్ గా మనకు షాప్ దొరికింది. అతను మనకు ష్యూరిటీ ఇచ్చాడు. అంటే మనం అడిగింది అతను చేసి ఇవ్వగలడు. బెస్ట్ ప్లే బటన్ ని తయారు చేయగలడని చెప్పాడు. మనకు కావాల్సింది కూడా ఇదే కాదు. సో ఎస్ అని చెప్పేసి సో
సో గైస్ ఫైనలీ 30 రోజులు మనం కష్టపడిన తర్వాత ఈ రోజు క్యారీ మినాటి స్టాచ్యూ రెడీ అయిపోయింది. అది చాలా పెద్దగా ఉంది అండ్ ఐఎమ్ సో హ్యాపీ టుడే ఇట్స్ హియర్. గైస్ ఇది ఎంత పెద్దదంటే మొత్తం 3 పీసెస్ తో వచ్చింది. సో దీన్ని ఫిక్స్ చేసి మమ్మీ డాడీకి చూపించి ఎలా ఉందో అడుగుతాను. కామెంట్ సెక్షన్ లో ఎలా ఉందో మీరు కూడా చెప్పండి. కమ్ ఆన్ మనం అన్బాక్సింగ్ చేద్దాం. సో గైస్ మనం ఫస్ట్ అందరికన్నా ముందు ఈ ప్లే బటన్ ని మమ్మీకి రివీల్ చేసి చూపిస్తున్నాం. తొందరపడకు మమ్మీ. 3, 2, 1 ఓపెన్ యువర్ ఐస్. ఓ మై గాడ్ ఎలా ఎంత ఉంది? పెద్దదా? ఏంటిది? ఇది ఎంత బాగుందో తెలుసుకోవడానికి ఒకసారి మమ్మీ రియాక్షన్ చూడండి. ఎలా ఉంది? ఇలాంటి వస్తువు చూడటం ఇదే ఫస్ట్ టైం. కనీసం ఇప్పుడైనా ఈ గిఫ్ట్ ని ఒక గొప్ప వ్యక్తికి ఇస్తున్నాం అంటే ఎవరైనా నమ్ముతారా చెప్పండి? బాగుందా? చాలా సో బాగుంది. గైస్ మమ్మీ అప్రూవ్ చేసేసారు. ఐ నో ఇట్స్ రెడీ. సో లెట్స్ గో. ఇది తనకి ఎప్పుడు ఇస్తావు? ఎప్పుడు డెలివరీ చేస్తావు? ఐడియా ఉందా? అయినా ఎలా డెలివరీ చేస్తావు చెప్పు. అది ఆలోచిస్తాను. ఎప్పుడు అన్నదే. గాయస్ ఇన్నాళ్ళు ఈ ప్రాజెక్ట్ కోసం నేను చాలా కష్టపడ్డాను అండ్ ఈ మూమెంట్ లోనే నేను రియలైజ్ అయ్యాను. ముఖ్యమైన విషయం నేను అసలు ఆలోచించలేదు. ఇది తనకి ఎలా డెలివర్ చేస్తాను. ఇక నా బ్రెయిన్ పనిచేయడం మొదలైంది అండ్ నాకు వచ్చిన ఫస్ట్ ఐడియా ఇన్స్టాగ్రామ్ లో నేను తనకి డిఎం చేయాలనుకున్నాను. టైం కూడా చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. యాక్చువల్లీ నేను రోజు పొద్దునే లేచి ఏదైనా రిప్లై వచ్చిందని ఫోన్ లో చెక్ చేస్తూనే ఉంటాను. వచ్చిందా? ఏమైంది? రిప్లై వచ్చిందా? రాలేదా? ఇంకా రాలేదు. వెయిట్ చేస్తున్నా. ఇక నాకు నమ్మకం పోయింది. ఇక ఈ ప్రాజెక్ట్ వేస్ట్ అయిపోయింది అనుకున్నాను. కానీ ఆ తర్వాత నాకు ఐడియా వచ్చింది. పాండా గ్యాంగ్ ఎందుకు హెల్ప్ చేయమని అడగకూడదు. సో నేను ఒక మంచి రీల్ రెడీ చేద్దామని డిసైడ్ అయ్యాను అండ్ దాన్ని షేర్ చేయమని మిమ్మల్ని అడుగుదామని అనుకున్నాను. సో గాయ్స్ క్యారీ మినాటి కోసం నేను ఇండియాలోనే అతి పెద్ద ప్లే బటన్ ని రెడీ చేశాను. గాయ్స్ నిజం ఒప్పుకోవాల్సిందే, ఆ రీల్ కి మీరు నాకు చూపించిన లవ్ అయితే చాలా గొప్ప లవ్. 1 మిలియన్ వ్యూస్. చాలా మంది దాన్ని షేర్ చేశారు. రీల్ పోస్ట్ చేసిన తర్వాత రీల్ కి మీరు చూపించిన లవ్ అయితే చాలా బాగుంది. అంటే చాలా మంది దాన్ని షేర్ చేశారు, కామెంట్స్ చేశారు, అలాగే క్యారీ మినాటి గారిని ట్యాగ్ కూడా చేశారు, దీపక్ సార్ ని ట్యాగ్ చేశారు. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ గైస్. ఐ లవ్ యూ. ఐ హోప్ నేను అనుకున్న పని జరుగుతుంది అనుకుంటున్నాను. ఎలాగైనా సరే దీపక్ సార్ మనకి రిప్లై చేస్తే బాగుంటుంది. అప్పుడు ఈ ప్లే బటన్ ని డెలివర్ చేయగలం. నియాన్ మ్యాన్ నుంచి న్యూస్ పేపర్ బాయ్ వరకు ప్రతి ఒక్కరూ దాన్ని షేర్ చేశారు. ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది షేర్ చేశారు. అండ్ ఏమైందో తెలుసా? ఫైనలీ మెసేజ్ వచ్చింది ఫ్రమ్ క్యారీ మినాటీస్ అఫీషియల్ మేనేజర్ దీపక్ అన్న నుంచి. సో గైస్ ఇట్స్ ద డే. సో ఇప్పుడు మనం క్యారీ మినాటి గారికి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాం. దీనికి మనం దీపక్ అన్నకే థ్యాంక్స్ చెప్పాలి. అతని వల్ల ఇదంతా జరుగుతోంది. అతని కలవడానికి 3:30కి టైం ఇచ్చారు అండ్ ఇప్పుడు టైం 2 o'clock అవుతోంది. రెడీ అయ్యాను. చాలా ప్యాక్ చేయాలి. తన కోసం చాలా తీసుకెళ్తున్నాను. సర్ప్రైజెస్ కూడా ఉన్నాయి. అవి పోను తెలుస్తాయి. వీడియో చూస్తూ ఉండండి. వెళ్దాం రండి. అరే విరిగిపోతుందేమో. కొంచెం కష్టం ఎందుకంటే ఇక్కడ అన్ని పెద్ద పెద్ద వస్తువులే ఉన్నాయి. ఎలా వెళ్తానో ఏంటో. ఈ మూమెంట్ లో నేను చాలా హ్యాపీగా అయితే ఉన్నాను, అలాగే నర్వస్ గా కూడా ఉన్నాను. అంటే ఎలా ఉందంటే మేము వాళ్ళ ఇంటికి దగ్గరికి వెళ్లే కొద్దీ నాలో నర్వస్నెస్ కూడా అలాగే పెరుగుతోంది. ఏం జరుగుతుంది అక్కడ, ఎలా ఉంటుంది, అసలు ఇది తనకి నచ్చుతుందో లేదో. ఫైనలీ మనం వచ్చేసాం అండ్ దీపక్ అన్న రాబోతున్నారు. నాకు చాలా టెన్షన్ గా ఉంది. ఎలా ఉన్నావు బ్రో? ఎలా ఉన్నారు దీపక్ అన్న? నేను బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎలా ఉన్నారో చెప్పలేదు. నేను బాగున్నాను. మిమ్మల్ని కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది, అలాగే నర్వస్ గా కూడా ఉంది. ఎందుకు? ఎందుకంటే నేను 3 నెలలుగా ఈ ప్రాజెక్ట్ గురించి పనిచేస్తున్నాను. మా సైడ్ నుంచి బాగా లేట్ అయిపోయింది. యాక్చువల్లీ నేను చెప్తున్నాను కదా, నేను అతన్ని ఎంత టార్చర్ చేసినా సరే ఈ రోజు వరకు నన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. క్యారీ అన్న ఎప్పుడు వస్తున్నారు? మా క్యారీనా మీ క్యారీ? మా క్యారీ అయితే మేము లోపల జాగ్రత్తగా దాచాం. 2 వేరే బాక్సుల్లో దాచాం. మీ క్యారీ ఎప్పుడు వస్తున్నారు? ఆల్రెడీ బయలుదేరిపాడు. 5-10 minutes లో ఉంటాడు. సరే టైం వేస్ట్ చేయకుండా రెడీ చేద్దాం. లెట్స్ గో. సో ఇలాగో మనం దీపక్ అన్నని కలుసుకుందాం. కానీ నాకు ఇప్పుడు టెన్షన్ గా ఉంది. ఇంకా 15 minutes టైం ఉంది. అలాగే క్యారీ ప్రో వచ్చేస్తారు. నేను ఫస్ట్ టైం ఇలాంటి పనులు చేస్తున్నాను. నెమ్మదిగా ఆ క్యారీని జాగ్రత్తగా పట్టుకోండి. క్యారీని పట్టుకోమంటున్నారు. ఎలా పట్టుకుంటాను చెప్పండి. సో ఫైనలీ గాయస్ మనం క్యారీ మినాటి బిగ్గెస్ట్ ప్లే బటన్ అయితే రెడీ చేసాం. అండ్ దీపక్ అన్న మీకోసం ఒక చిన్న గిఫ్ట్ తీసుకొచ్చాను. అంటే చాలా మందికి తెలియకపోవచ్చేమో, మన దీపక్ అన్నకి ఒక క్యూట్ బేబీ ఉన్నాడు. తన పేరు వర్ధాన్. అండ్ తన కోసం మా తరపు నుంచి ఒక చిన్న గిఫ్ట్ ఇది. థాంక్స్ బ్రో. ఇప్పటి నుంచి అవన్నీ గేమర్ చేస్తారా ఏంటి? అంటే స్టార్టింగ్ నుంచి తనని గేమర్ గా మారుద్దామని చూస్తున్నాం. మా సైడ్ నుంచి మీకోసం ఈ థాంక్యూ వెరీ మచ్ గైస్. మా అందరి తరపు నుంచి మేము మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాం. ఏంటది? క్యారీ నెక్స్ట్ వీడియో ఎప్పుడు వస్తుందో చెప్పండి. నేషన్ వాంట్స్ టు నో. అది క్యారీకి మాత్రమే తెలుస్తుంది. ఒక నిమిషం వచ్చినట్టున్నాడు. హలో గైస్, క్యారీ మినాటి is about to reach here and I'm very nervous. I hope నా ప్లే బటన్ నచ్చుతుంది అనుకుంటాను. లెట్స్ గో. ఇదే ఆ మూమెంట్. నేను ఆ రోస్టింగ్ లెజెండ్ ని ఇప్పుడు కలవబోతున్నాను. కొంచెం భయం కూడా ఉంది, క్యారీ బ్రో నన్ను రోస్ట్ చేస్తారేమో అని. బట్ బ్రో, ఇట్ వాస్ టైమ్. ఈ ప్లే బటన్ ఎలా ఉందో తను చెప్పాలి.
ఏ హాయ్ హాయ్ బ్రో క్యారీ అన్న నేను ఎలా బాగున్నాను. ఉన్నావు? నువ్వు ఎలా ఉన్నావు? నేను బాగున్నాను, మీరే చెప్పాలి. ఇదిగో అసలు చూడండి, ఏంటిది? మా సైడ్ నుంచి మీకు ఇచ్చే ఒక చిన్న గిఫ్ట్ ఇది. నాకంటే పెద్దగా ఉంది, మళ్ళీ ఇది పెద్ద గిఫ్ట్ కాదు, చిన్న గిఫ్ట్ అంటే ఇది దీని ముందు చాలా చిన్నగా కనిపిస్తున్నాడు. ఇది ఇండియాలోనే ఇప్పటి వరకు చేసిన వాటిల్లోనే పెద్ద ప్లే బటన్. ఇంతకు ముందు ఎవరు చేయలేదు. Super ఇది మా bro. సైడ్ నుంచి చిన్న సర్ప్రైజ్. ఇప్పుడు మా కోసం మీరు దీన్ని అన్ఫోల్డ్ చేస్తే బాగుంటుంది. 3, 2, 1 లెట్స్ గో. yes this was the moment. దీనికోసమే నేను 3 months గా కష్టపడ్డాను. యాక్చువల్లీ ఈ ప్రాజెక్ట్ లో చాలా మంది నాకు హెల్ప్ చేశారు. తగేష్, బీరు, మాక్స్టన్, నిశ్చయ్, మమ్మీ, డాడీ, నియాన్ మ్యాన్, న్యూస్ బాయ్, మీరందరూ కూడా, ఇంకా దీపక్ అన్న, అతను మన క్యారీ దగ్గరికి రావడానికి చాలా హెల్ప్ చేశారు. ఎస్, సో ఇదే ఆ మూమెంట్. ఇది తనకి నచ్చిందో లేదో చూడాలి. లేదు నేను ఏంటి బ్రో మీరు? సరే తీస్తాను. Hey! బాగుంది బ్రో, నాకంటే తనే ఎక్సైట్మెంట్ అవుతున్నాడు. నిజం చెప్పాలంటే నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. అందులో ఎటువంటి మార్పు లేదు, ఎందుకంటే నేను 100 మందిని అడిగాను ఇది మీకు నచ్చుతుందా లేదా అని. సో వాళ్ళు ఒక్కొక్కరు వాళ్ళ ఒపీనియన్ చెప్పారు. 100 మందిని అడిగావా? అవును బ్రో. అసలు దీన్ని ఎక్కడ తయారు చేశారు? ఇందులో ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంది, చూపిస్తాను. ఓకే, ఏంటా స్పెషాలిటీ? ఓ వావ్, ఏంటి బ్రో ఇది? వావ్, అసలు ఏంటి బ్రో ఇది? ఇందులో కంగ్రాచులేషన్స్ క్యారిమినాటి ఫర్ 37 మిలియన్ సబ్స్క్రైబర్స్ అని వస్తుంది కదా. అండ్ ఇందులో ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంది, అంటే దీన్ని ఫోన్ తో కంట్రోల్ చేయొచ్చు. మీకు ఇది 38 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయితే అప్పుడు మీరు 38 అని మార్చుకోవచ్చు, 39, 40 అలా 100 వరకు చేయొచ్చు. ఏంటి దీనికి మనం డబ్బులు ఇవ్వాలా? లేదు లేదు బ్రో, ఇది గిఫ్ట్ నా నుంచి, నా సబ్స్క్రైబర్స్ నుంచి మీకు. బ్రో నేను నిజం చెప్తున్నా, ఇది నిజానికి అదిరిపోయింది. అసలు నాకు అర్థం కావడం లేదు, ఇప్పుడు ఏం చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు. అంటే నాకు మాటలు రావట్లేదు బ్రో. అంటే నువ్వు చాలా అద్భుతంగా తయారు చేసి తీసుకొచ్చావు. థ్యాంక్ యూ సో మచ్. అంటే యాక్చువల్లీ సరే, దీన్ని తయారు చేయడానికి నీకు ఎంత టైం పట్టింది? మేము ఈ ప్రాజెక్ట్ ని యాక్చువల్లీ 100 days పైగా చేసాం. 100 రోజులు పట్టిందా? అవును బ్రో. బ్రో నా కళ్ళు దాని తప్ప ఇంకెక్కడా చూడలేకపోతున్నా. దిస్ ఇస్ మై, నేను ఏదో ఒక రోజు దీనికంటే పెద్దదవుతాను. బాగుంది బ్రో, సూపర్ బ్రో, చాలా అదిరిపోయింది. అయినా దీన్ని అసలు ఎక్కడ పెట్టుకోను? నా ప్రాబ్లం ఏంటంటే అసలు అంత పెద్ద స్టూడియో లేదు నా దగ్గర. స్టూడియో కంటే ఈ ప్లే బటనే చాలా పెద్దగా ఉంది, కానీ నా దగ్గర ఒక ప్లేస్ ఉంది. దీన్ని ఆ ప్లేస్ లో పెట్టుకోవచ్చు. ఎక్కడో అడుగు. ఎక్కడ? ఇక్కడే. ఆఫీస్లోనే పెట్టేసుకుంటాం, ప్రాబ్లం ఏముంది? నాకు 40 మిలియన్ సబ్స్క్రైబ్స్ అయితే దీన్ని అప్డేట్ చేసి దీంతో ఒక స్టోరీ వేస్తాను, అంటే ఇన్స్టాగ్రామ్ లో. అంటే మేము మిమ్మల్ని అడగాల్సిన ప్రశ్నలు కొన్ని ఉన్నాయి నా సబ్స్క్రైబర్స్ కోసం. సో నేను నా ఛానల్లో వీడియోస్ కూడా పెట్టాను. 24 hours నేను డెసర్ట్ లో సర్వైవ్ అయ్యాను, ఓషన్ లో కూడా సర్వైవ్ అయ్యాను, అలాగే జంగిల్ లో కూడా. సో వీటిలో మీరు ఎలాంటి ఛాలెంజ్ అయితే చేయాలనుకుంటారు? జంగిల్ అంటే నాకు చాలా ఇష్టం. యాక్చువల్లీ నేను ఎప్పటి నుంచో ప్లాన్ వేసుకున్నాను, ఖచ్చితంగా ఏదో ఒక రోజు జంగిల్లో టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాను. అంటే నా షర్టు ప్యాంటు చిరిగిపోయి సింహంతో యుద్ధం చేసి. గాయ్స్, ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది, నేను క్యారీ బ్రోని నాతో పాటు 24 hours జంగిల్ కి తీసుకెళ్తాను. జాగ్రత్త బ్రో, రావడానికి నాకు ఎటువంటి ప్రాబ్లము లేదు. నేను వెజిటేరియనే, కానీ సర్వైవల్ విషయానికి వస్తే ఇతన్ని తినేస్తాను. చూసుకో మరి. నేను నా ఛానల్లో చాలా వరకు మనీ గివింగ్ సిరీస్ చేశాను. 1 lakh ఇచ్చాను, 2 lakh ఇచ్చాను. సో ఒకవేళ మీకు 10 lakhs ఇస్తే దాంతో మీరు ఏం చేస్తారు? 10 minutes లో మీరు ఖర్చు పెట్టుకోవాలి. బ్రో ఇలాంటి విషయాలు ఆలోచించడానికి నా బ్రెయిన్ ఏమంతా గొప్పగా ఉండదు. ఒకవేళ నాకు అలాంటి ఛాన్స్ వస్తే ఒక భయంకరమైన అద్భుతమైన పీసీని రెడీ చేసుకుంటాను నేను. అంతకన్నా గొప్పదేది నేను ఆలోచించలేకపోతున్నాను. మనం హోమ్ థియేటర్ చేసుకోవచ్చు. 10 లక్షలు అయిపోతుందా? 10 లక్షల్లో చేసుకోవచ్చు. అయితే ఆ డబ్బులు అలా వాడుకుంటాను. లాస్ట్ మీకోసం ఇంకొక చిన్న గిఫ్ట్ ఉంది. ఏంటి ఇంకా తీసుకొచ్చావా? ఇంకా ఎన్ని తీసుకొస్తావు బ్రో? యాక్చువల్లీ నేను గిఫ్ట్లు తీసుకునే అర్హత నాకు లేదు బ్రో. కాదు యాక్చువల్లీ నేను మీకోసం థాంక్స్ బ్రో, ఇవి నా ఫేవరెట్ చాక్లెట్స్. ఇది నాకు కూడా ఫేవరెట్, అందుకే మీకోసం తీసుకొచ్చాను. సూపర్ బ్రో, ఎందుకంటే ఫెరారో రోషర్స్ అనేది నాకు చాలా ఇష్టమైన చాక్లెట్. నేను ఇంతకు ముందు మీతో కొలాబ్ అయ్యేవాడిని, అంటే ఆ సూపర్ చాట్స్ అలాంటి వాటి. ఓ అదా అవినీత్ కౌర్ చాటా? ఇప్పటికే మన వాళ్ళు దాని గురించి నాతో ఆడేసుకుంటారు. నేను ఆల్రెడీ ఓపెన్ గా చెప్పేశాను, లైవ్ లోనే చెప్పేశాను. ఎవరో సూపర్ చాట్ లో నన్ను అడిగారు, అంటే భయ్యా అవినీత్ కౌర్ నీకేమవుతారు? నేనేమో తను నా సిస్టర్ అని చెప్పేశాను. నా సిస్టర్ రా, కాబట్టి దయచేసి ఆపండి అని చెప్పాను. ఇది నా రిక్వెస్ట్ బ్రో, దయచేసి ఆపేయండి. లెట్ యు నో, నీకు చాక్లెట్స్ ఇచ్చాడు, నాకు స్వీట్స్ ఇచ్చాడు, వాడు దానికి బెస్ట్ గిఫ్ట్ ఇచ్చాడు. అవునా, ఏమిచ్చాడు? అరే బ్రో, ఏంటి బ్రో ఇది? సరే ఓ పని చేయి, వరదాకి చెప్పి చాక్లెట్ తీసుకోమను, నేను ఇది తీసుకుంటాను. వావ్ సూపర్ బ్రో. అసలు నిన్ను ఒకటి అడగచ్చా? ఇంత డబ్బు నీకు ఎక్కడి నుంచి వస్తుంది? మాకైతే రావట్లేదే. ఫస్ట్ క్వశ్చన్ అదే, మాకైతే ఇంత డబ్బు రావట్లేదు, మేమైతే ఎవరికి గిఫ్ట్లు ఇవ్వట్లేదు. వరదాన్ మా కొడుకు, మేము కొనివ్వలేకపోతున్నాం, కానీ ఇతను కొనిస్తున్నాడు. ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏం చేస్తాను? లేదు గాయస్, జెన్యూన్ గా చెప్తున్నాను. అంటే ఇట్ ఈస్ అన్ ఆనర్ ఫర్ మీ, ఎందుకంటే ఇలాంటి వస్తువులు నాకు గిఫ్ట్ గా ఇస్తున్నారు. కమ్యూనిటీ కూడా చాలా పెద్దగా ఉంది, ఒకరి కోసం ఒకరు పని చేస్తున్నారు. ఇట్ రియలీ మీన్స్ అలాట్. నిజానికి మీరు చేసే సపోర్ట్ వల్లే తను ఈ పొజిషన్ లో ఉన్నారు. మీరు లేకపోతే నేను కూడా ఆ పొజిషన్ లో ఉండేవాడిని కాదు. సో మేము ఏం చేసినా సరే, ఇదైనా లేక ఇదైనా అదైనా
ఇదంతా కూడా మేము మీ వల్లే చేయగలుగుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. కాబట్టి ఈ వీడియోని దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే చేయలేదో దయచేసి చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ స్టైల్లో చెప్పండి. చెప్పులు విసిరేయండి, లేకపోతే 6 feet బటన్ నొక్కేయండి. మీరేం చేస్తారో తెలియదు కానీ దయచేసి బటన్ ని మాత్రం ఓకే గైస్, సో బాయ్. Bye. మేము బయలుదేరుతాం.